వాక్యాన్ని నిర్మలమైన పాలు అన్నాడు. ప్రజలను నవ్విస్తూ కబిస్తూ కొన్ని మాటలు మన వాక్చాతుర్యంతో చెప్తే కాదు, మనం చెప్పేటటువంటి వాక్యము ఆ బిడ్డలకు పాలులాగా ఉండాలి. నీవు తల్లిలాగా ఉండాలి. నువ్వు తల్లి కావాలంటే ఆ బిడ్డల్ని మీరు కని ఉండాలి. కనడం అంటే పౌలు అంటారు, సువార్త వలన నేను మిమ్మల్ని కంటిని అంటాడు. మీరు కనని పిల్లలు బోలెడంత మంది మీ సంఘాల్లో ఉన్నారు. మీరు కనని పిల్లలు ఏ సంఘాల్లో నుండినో బిడ్డల్ని పోగేసుకొని కూర్చున్నారు. తప్పు కదా. మీరు కని ఉంటేనే ఆ పిల్లలకు మీ దగ్గర పాలు ఉంటుంది. మీరు కనని పిల్లలకు పాలు ఉండదు. వారు రక్షణలో ఎదగలేరు. చాలా తప్పులు మనం చేస్తూ ఉన్నాం. నేను అద్భుతాలు చేస్తాను, మహత్కార్యాలు చేస్తానని చెప్పి ఆ ఊర్లో ఒక హాలో ఏదో తీసుకొని ఊర్లో ఉండే సంఘంలో ఉండే బిడ్డలందరినీ నీ దగ్గరికి పోగేసుకుంటావు. తప్పు కదా. దేవుడు నిజంగా అది ఒప్పుకుంటాడా చెప్పండి? వాళ్ళను నువ్వు కనలేదు. నువ్వు ఎంత మంచి వాక్యము బోధించినా ఆ పాలు నువ్వు కనని పిల్లలకు చెందవు. నువ్వు కనిన పిల్లలకే చెందుతాది.